మనం ఎంతో కష్టపడి రూ. 4 సంపాదించుకుంటూ ఉంటాం కదా! కానీ సంపాదించిన రూ. 4 కాస్త ఎప్పుడు చూసినా హాస్పిటల్ పాలవుతా ఉంటే చాలా బాధపడుతూ ఉంటాం కదా! సో, మనకు ఎన్నో విధాలుగా మనం ఎంతో కేర్ తీసుకోవాలని ఆలోచిస్తాం. అయినా కూడా కుదరదనమాట. సో, అందుకోసమే ఈరోజు వీడియోలో మీరు పడుకోబోయే ముందు నేను చెప్పినట్టు రెండింటిని గనుక మీరు నోట్లో పెట్టుకొని గనుక పడుకున్నట్టయితే మీకొచ్చే హెల్త్ ఇష్యూలు ఆల్మోస్ట్ ఆల్ ఎళ్ళిపోతాయనమాట. లైక్ ఏంటంటే చాలామంది గొరక పెడుతూ ఉంటారు. ఇది కూడా దూరం వెళ్ళిపోతా ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే నోట్లో గబ్బు వాసన వస్తది. అది కూడా వెళ్ళిపోతుంది. ఇంకొంతమందికి ఏందంటే నిద్రలోనే పరబోతూ ఉంటారు కదా! సో, దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. ఇంకొంతమంది చచ్చిపోతారు కూడా అనమాట. సో, ఇది కూడా దూరం అయిపోతుంది. ఇంకొంతమందికి ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల కారణంగా సరిగ్గా నిద్రే పట్టదు. అట్లా తిరుగుతారు, ఇట్లా తిరుగుతారు, నుసుకుతారు, అన్నీ చేస్తారు. అయినా కూడా నిద్ర పట్టక నిద్ర అనేది డిస్టర్బెన్స్డ్‌గా ఉంటుందనమాట. సో, ఇది కూడా దూరం అయిపోతుంది. ఇంకొంతమందికి ఏందంటే గనుక వాళ్ళకి తెలియకుండానే దగ్గు, జలుబులు వచ్చేస్తా ఉంటాయి. అవి ఎప్పుడొస్తాయో తెలీదు, ఎప్పుడు పోతాయో తెలీదు. అకస్మాత్తుగా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇట్లా వెళ్ళిపోతాయన్నమాట. ఇంకొంతమందికి ఏందంటే ఊరుకూరుకునే ఇన్ఫెక్షన్‌లు అవుతా ఉంటాయి. లైక్ ఎక్కువగా చిన్న పిల్లలకి అవుతూ ఉంటది. సో, పెద్దవాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఊరకూరికే ఇన్ఫెక్షన్‌లు అయిపోతూ ఉంటాయి. ఊరుకూరుకునే ఏదో ఒక రోగం అనేది వస్తానే ఉంటుందన్నమాట. సో, వీటిని ఏంటంటే మనం హాస్పిటల్‌కెళ్ళి చూపించుకుంటే అంటే అంత పెద్దటివి కాదు. బట్ చూపించుకోకుండా ఇంట్లో ఉండి మనం అలా ఉండలేమనమాట. సో, ఏదో ఒక రూపాన ఆ పరిస్థితి అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో, హాస్పిటల్‌కెళ్తే డబ్బులయిపోతాయి. ఇంట్లో ఉంటే ఈ ప్రాబ్లమ్‌ని భరించలేము అన్నట్టుగా చాలామంది ఇట్లా సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండండి. సో, ఇవి అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. నేను చెప్పినట్టు గనుక నైట్ టైమ్ మీరు నోట్లో పెట్టుకొని పడుకున్నట్టయితే మీకు అద్భుతాలు జరుగుతాయి. మీరే ఆశ్చర్యపోతారనమాట. ఏంటి అనుకుంటున్నారా? సో, ఏముందండి లవంగాలనమాట. లవంగాల గురించి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. బట్ ఎలా వాడాలి అనేది అంతగా ఐడియా ఉండదనమాట. సో, అందుకోసమే ఇప్పటి నుంచి మీరు రాత్రి పడుకోబోయే ముందు 2 లవంగాలని నోట్లో వేసుకునేసి ఇలా బుగ్గన పెట్టుకునేసి అట్లా పడుకోండి. పడుకునేటప్పుడు ఏంటంటే మీకు ఉమ్ము అనేది ఆ లవంగాలతో మిక్స్ అయ్యి వస్తుంది కదా! సో, దాన్ని మింగేయండి. తప్పులేదు. మింగేయండి. ఉమ్మకండి. మింగేస్తే అందులో ఉన్నటువంటి ఎన్నో రకాలైన ఔషధ గుణాలు మీ బాడీ లోపలికి వెళ్ళి మీ స్టమక్‌ని మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. పొద్దున్నే కొంతమందికి ఏంటంటే టాయిలెట్ అనేది చాలా టైట్‌గా వచ్చి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. సో, అట్లాంటి వాళ్ళకి కూడా ఫ్రీగా మోషన్ అయిపోతుందనమాట. సో, ఇంకొంతమందికి ఏంటంటే నిద్ర లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా నోట్లో గబ్బు వాసన వస్తా ఉంటుంది. సో, పక్కనోళ్ళతో మాట్లాడాలంటే వీళ్ళకి భయమేస్తా ఉంటుంది. సో, మాట్లాడే వాళ్ళు కూడా వీళ్ళని విసిగించుకుంటూ ఉంటారు. ఏంటి ఇంత దరిద్రమైన కంపొస్తా ఉందనేసి. సో, ఈ సమస్య కూడా దూరం వెళ్ళిపోతుందండి. మీరు గమనించినట్టయితే గనక చాలామంది ఇప్పుడేంటంటే మీ పేస్ట్‌లోనే లవంగాలని మిక్స్ చేస్తున్నారనమాట. లవంగాల నుంచి తీసినటువంటి ఆయిల్‌ని మిక్స్ చేస్తున్నారు. పళ్ళ పొడిలో నుంచి కానీ, పళ్ళ పళ్ళ పొడి ఉంటుంది కదా! సో, దాంట్లో అయినా సరే, పేస్ట్‌లో అయినా సరే, అట్లా ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు లవంగాల నూనెని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో, లవంగాలనేటివి కాస్ట్‌లీనే అయినప్పటికీ కూడా దాని నుంచి ఆ నూనెను తీసి ఎన్నో రకాలైన మెడిసిన్స్‌లో యూజ్ చేస్తున్నారు. ఎన్నో రకాలైన హోమ్ మేడ్ ఉంటాయి కదా రెమెడీస్. సో, వీటిల్లో కూడా యూజ్ చేస్తున్నారు. సో, ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియని చిన్న చిన్న రోగాలు ఏమన్నా ఉంటే మన కడుపులో కానీ, మన బాడీలో కానీ ఈజీగా వెళ్ళిపోతాయన్నమాట. సో, వందలు, వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్‌కెళ్ళే కంటే మీరు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను నోట్లో వేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు నానబెట్టి ఆ ఉమ్ముని మింగేసి ఆ తర్వాత నమిలి గనుక మింగారనుకోండి, ఆ తర్వాత వేడి నీళ్ళని ఒక్క గ్లాస్ గనుక తాగినారనుకోండి, మీకున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ అండి ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోతాయన్నమాట. ఓకేనా? సో, చాలామందికి తెలియదు కిడ్నీలు చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనుషుల్ని. అంటే చాలామందికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! సో, ఈ ప్రాబ్లమ్ కూడా ఒక 75% వరకు క్లియర్ అయిపోతాయన్నమాట. లవంగాలని ఈ విధంగా మీరు ప్రతిరోజు తీసుకోవటం వల్ల. సో, ఇదేదో నాకు నేను ఊహించుకొని చెప్పట్లేదు. చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ పెద్ద పెద్ద నిపుణులు వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అందుకోసమే నేను మీకు ఇంత గట్టిగా చెప్పడానికి కారణం అనమాట. ఓకేనా? తప్పకుండా ఇప్పటి నుంచి 2 లవంగాలని నోట్లో వేసుకొని మీరు నానిన తర్వాత ఆ ఉమ్ముని మింగేసి, ఆ తర్వాత నమిలి గనుక మింగి, తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్ళని గనుక తాగి పడుకున్నట్టయితే మీరు చాలా అంటే చాలా ఆరోగ్యవంతులుగా తయారవుతారనమాట. సో, ఇప్పుడేంటంటే చిన్న పిల్లలకు అంగట్లోటి పెట్టాలన్నా భయమే, బేకరీలోటి పెట్టాలన్నా భయమే. ఇంట్లో ఏదైనా కొంచెం ఆయిల్ యూజ్ చేయకపోతే టేస్ట్ రాదు. యూజ్ చేస్తే మాత్రం ఇన్ఫెక్షన్‌లు అయిపోతున్నాయి. సో, అందుకోసమే ఏం పెట్టాలి అనేసి భయపడుతూ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఆ పిల్లల్ని కాపాడుకుంటూ వస్తున్నారు కదా! అయినా కూడా ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్లనో, ఈ వాటర్ చేంజ్ అవ్వటం వల్లనో, లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్లనో మట్టిలో ఆడుకుంటారు కదా పిల్లలు. సో, దీని కారణంగానో ఏదో ఒక జబ్బయితే పిల్లలకొచ్చేస్తా ఉంది. ఏదో ఒక ఇన్ఫెక్షన్ అయితే పిల్లలకొచ్చేస్తా ఉంది కదా! సో, అటువంటి వాటి నుంచి కూడా మనం ఈజీగా మన పిల్లల్ని కాపాడుకోవచ్చనమాట. కేవలం 2 లవంగాల ద్వారానే. ఓకేనా?
సో ఇంకొంతమంది ఏమనుకుంటారంటే మేము లవంగాలని బిర్యానీలలో వేసుకునేసి వండుకొని తింటాం కదా, అప్పుడు ఏం కాదు కదా. సో డైరెక్ట్గా లవంగాలను తినాలంటే కొంచెం ఘాటు కదా. సో ఈ వేరే ఏదైనా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం కదా, సో వాటిల్లో లవంగాలను వేసుకొని తింటే కూడా మంచిదే కదా అంటారు. సో మంచిదే కానీ ఎక్కువ మంచిదైతే కాదు. లైక్ ఇప్పుడు సపోజ్కి ఏంటంటే మీరు బిర్యానీలో ఈ లవంగాలను వేసుకొని తింటారు. సో బిర్యానీలో వాడే వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటి ప్రభావం అనేది ఎక్కువ పనిచేస్తుంది. ఖాళీ ఈ లవంగాల ప్రభావం అనేది చాలా తక్కువ మాత్రమే ఉంటుంది, అది తొందరగా మీ పైన ఎఫెక్ట్ చూపించలేదు. సో అందుకోసమే వేరే ఐటమ్స్లో ఏమీ వేయకుండానే ఖాళీ ఈ లవంగాలను మాత్రమే రెండింటిని సపరేట్గా మీరు ఇలా తిన్నట్టయితే కనుక వీటి యొక్క ఎఫెక్ట్ అనేది 100% మీ బాడీ పైన చూపిస్తుందన్నమాట. కాబట్టి ఖాళీ ఈ లవంగాలను మాత్రమే రెండింటిని ప్రతిరోజు కూడా పడుకోబోయే ముందు దవడన పెట్టుకునేసి ఆ ఉమ్ముని మింగేసి తర్వాత వేడి నీళ్ళు తాగి పడుకున్నట్టయితే మీకు ఈజీగా ఈ హెల్త్ ఇష్యూలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇంకొంతమంది పెద్దవాళ్ళు కానీ ఇంకా చిన్న చిన్న పిల్లలు చాక్లెట్స్ ఇవన్నీ తినటం వల్ల ఏంటంటే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, ఇంకొంతమందికి క్యావిటీస్ వచ్చేస్తాయి కదా, సో పళ్ళల్లో పురుగులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా లవంగాలు ఈజీగా తగ్గించేస్తాయి అన్నమాట. సో ఈజీగా మిమ్మల్ని రికవర్ చేయగలిగే టాలెంట్ కేవలం ఈ లవంగాలకు మాత్రమే ఉందన్నమాట. ఓకేనా. సో మీరు అందరూ అనుకోవచ్చు లవంగాలు అంటే లవంగం ఇంతే ఉంటుంది కదా, మరి ఇంత చిన్న లవంగాలని రెండింటిని తినటం వల్ల మనకి ఇంతగా జరుగుతాయి నిజమా అనేసి. సో చిన్నదే లవంగం అయినప్పటికీ కూడా ప్రతిరోజు మీరు తింటారు కదండి, రోజుకు 2. సో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. మీకు తెలియదు చెప్తే కనుక. ఇట్లా మీరు 1 వీక్ పాటు మీరు కనుక వాడారనుకోండి, మీ బాడీలో జరిగే అద్భుతాలను చూసి మీరు షాక్ అయిపోతారు. ఆ తర్వాత ఎవరైనా వచ్చి మానండి అని చెప్తే కూడా మీరు మానరనమాట. సో బలవంతాన్నో ఏదో నా ప్రెషర్ అనుకునేసి ఏదో ఒకటి అనుకునేసి ఒక వారం పాటు వాడండి. ఆ తర్వాత మీ బాడీలో జరిగే మార్పులను చూస్తే మీరు ఈజీగా ఎవరు చెప్పినా కూడా వినరు, మానరనమాట. అలాగే కంటిన్యూ చేస్తారనమాట. సో ఈ వీడియో చేయడానికి ముందు నేను కూడా అంటే వాళ్ళు చెప్పింది విని ఏముందిలే వీళ్ళు ఏదో వ్యూస్ కోసం చెప్తున్నారు అనుకున్నాను. బట్ ఒకసారి ట్రై చేద్దాం, నిజమే కదా చాలామంది దీని గురించి ఇంతగా చెప్తున్నారంటే ఉపయోగం లేదు ఎవరు చెప్పరు కదా అనేసి నేను యూస్ చేశాను. మా పిల్లలకు కూడా యూస్ చేయించాను అనమాట. 1 వీకే అండి, ఎక్కువ యూస్ చేయలేదు. బట్ మా బాడీలో జరిగిన మార్పుల వల్ల ఏంటంటే అబ్బా నిజమేరా, దీని గురించి ఇన్ని రోజులు తెలియక నాకు నేను పొరపాటు చేసుకున్నాను, ఇంక నుంచి వాడదాము, అనవసరంగా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఒకటి మనకు వేస్ట్ అయిపోతాయి, ఆ తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ ఇవ్వటం వల్ల మన బాడీలో వేరే సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి కదా. సో అందుకోసమే న్యాచురల్గా మన వంటింట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తోటే తగ్గించుకుంటే డబ్బులు మిగిలిపోతాయి, అలాగే మన బాడీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. సో ఈ ఒక్క జబ్బు మాత్రమే కాకుండా దీనికి తోడు ఇంకా ఏదన్నా ఉంటాయి కదండి చిన్న చితక ఇట్లాంటివి. సో ఇదే లేకపోతే దీనికి ఏం హాస్పిటల్కి పోతాము అనుకునేటివి ఉంటాయి కదా మన బాడీలో. సో అట్లాంటివి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. కేవలం 2 లవంగాలను వాడటం వల్ల ఇంత మంచిగా జరుగుతుంది అంటే కనుక వాడటానికి అంత అభ్యంతరం ఎందుకు. సో ఈజీగా వాడుకోవచ్చు, భయపడకుండా వాడుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఒక 2 రోజులు ఏంటంటే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా కూడా తట్టుకొని ఫస్ట్ పెద్దవాళ్ళం కనుక ఇది అలవాటు చేసుకుంటే మనల్ని చూసి మన పిల్లలు ఈజీగా నేర్చుకుంటారనమాట. సో దీనివల్ల చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను మీతో షేర్ చేశాను. సో దయచేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.